విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదంటూ రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మూసీ సుందరీకరణకు ఫ్యూచర్ సిటీకి డబ్బులుంటాయి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కి రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. సిటీకి పైసలు ఉంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టడానికి పైసలు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు పైసలు ఉంటాయి, అందాల పోటీలకు పైసలు ఉంటాయి. మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులుండవా? అంటే నీ మూసీ సుందరీకరణకు పైసలు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి పైసలు ఉంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టడానికి పైసలు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు పైసలు ఉంటాయి, అందాల పోటీలకు పైసలు ఉంటాయి. మా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులుండవా? అంటే ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ డబ్బా కొడుతోందని, ఇప్పటికీ ఎవరికీ ఫైనల్ బిల్లు రాలేదన్నారు హరీష్ రావు. 5 లక్షలు ఇస్తామని చెప్పి సగం పైసలే ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో తమ ప్రభుత్వం లబ్ధిదారుడికి ₹1 ఖర్చు లేకుండా 3 లక్షల ఇళ్లను ఇచ్చిందని చెప్పారు. అంతెందుకు ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రు, ఇందిరమ్మ ఇల్లు డబ్బా కొడుతురు. ఇప్పటికి ఎవరికి ఫైనల్ బిల్ రాలే. ఈ తెలంగాణలో ఒక్కరికి 3,60,000 వేసిండ్రు, ఆగబట్టిండ్రు. వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు కడితే మేస్త్రికే 2,30,000 అవుతున్నాయి. నువ్వు ఇచ్చిన పైసలు బేస్మెంట్కే పోతున్నాయి. మేము ఆ రోజు 3 లక్షల ఇళ్లు కట్టినాం. ₹1 ఖర్చు లేకుండా ఇల్లు కట్టి ఇళ్లలో దోలినాం. నువ్వు ఇచ్చే దాంట్లో 5 అంటివి, 360,000 ఆప్తివి. వాళ్ళు అప్పులు తెచ్చిండ్రు, పాపం నువ్వు ఇస్తావని మిత్తిలోకి తెచ్చిండ్రు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు? నువ్వు ఇచ్చే వరకు ఆ పైసలు మిత్తిలకే వీగిటట్టున్నాయి. ఇవాళ ఎవరికన్నా నువ్వు ఫైనల్ బిల్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు హరీష్ రావు. యూరియా అడిగిన రైతులపై కేసులు పెడుతున్నారని, ఓ రైతుపై 3rd డిగ్రీతో పోలీసులు చిత్రవద చేశారని మండిపడ్డారు. యూరియా అడిగిన పాపానికి రైతులకు సంకేళ్లు వేసిండ్రు. సూర్యాపేటలో ఒక రైతు మీద 3rd డిగ్రీ, నువ్వు యూరియా కోసం రేవంత్ రెడ్డిని అడుగుతావని పోలీస్ స్టేషన్ లో చిత్రవదలు పెట్టిండ్రు. మన హుస్నాబాద్ లో యూరియా అడిగితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. యూరియా అడిగిన పాపానికి రైతులకు సంకేళ్లు వేసిండ్రు. సూర్యాపేటలో ఒక రైతు మీద 3rd డిగ్రీ, నువ్వు యూరియా కోసం రేవంత్ రెడ్డిని అడుగుతావని పోలీస్ స్టేషన్ లో చిత్రవదలు పెట్టిండ్రు. మన హుస్నాబాద్ లో యూరియా అడిగితే కేసులు పెట్టినటువంటి పరిస్థితి.